హలో గైస్, గుడ్ మార్నింగ్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. మా డే 2 అయితే స్టార్ట్ అయిపోయింది. మేము 4 o'clock లేచినాము. 4 o'clock లేచేసి ఇక మేము 5 people ఉన్నాం. ఎంత తొందర రెడీ అయినా 5:30 అవుతుంది. ప్రస్తుతానికి మన వాళ్ళు ఇంకా బాత్రూంలో ఉన్నారు. సో యా, మేబీ వన్స్ ఆర్ పీపుల్ ఆర్ రెడీ, మేబీ విల్ గెట్ స్టార్టెడ్ అండ్ లైన్లో వెళ్ళిపోయి వి విల్ డూ అవర్ దర్శన్ అండ్ దెన్ వి స్టార్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్లేస్ ఏందో కూడా మేము ఇంకా సార్ట్ చేయలేదు. సో లెట్స్ ప్లాన్ దాట్ యాజ్ వెల్. ఒక్కసారి దర్శనం అయిన తర్వాత మేబీ విల్ డిసైడ్ అస్ టు లైక్ వేర్ వీ వాంట్ టు గో అండ్ వాట్ వీ వాంట్ టు డూ, వాట్ ఆర్ ద నెక్స్ట్ థింగ్స్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్. One eternity later. ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది. మా దర్శనం కోసం ఆల్మోస్ట్ ఒక 3 hours పట్టింది అనుకుంటా. సో ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే మా రూమ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి దెన్ వీ విల్ స్టార్ట్ ఫర్ ద నెక్స్ట్ లొకేషన్, దట్ ఈస్ ఆరోవిల్లో ఆర్ పాండిచ్చేరి. బోత్ ఆర్ ద సేమ్ లొకేషన్ బట్ అగైన్ 10 kilometers here and there. Yeah. నైట్ మనం ఉన్న స్టే ఇదన్నమాట. దిస్ హెస్ కాస్టెడ్ అస్ అరౌండ్ 1200. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. I think it's a decent place to live for 1200. And yeah, start for Auroville and Puducherry. Finally, all set. ఆడికి వెళ్ళి మేబీ ఆన్ ద వే ఆరోవిల్లో ఎక్స్ప్లోర్ చేస్తామో లేకపోతే వచ్చేటప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తామో. లెట్స్ సీ. ఇట్స్ ఆల్మోస్ట్ 11. లెట్స్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. ఆల్మోస్ట్ 100 kilometers ఉంది. అండ్ హోప్ఫుల్లీ విల్ బీ కవరింగ్ ఇట్ సూన్. మేబీ ఒక 2 hours పట్టేస్తాం అనుకుంటాం. లెట్స్ సీ. అమృతాన లోపల కూర్చున్నాడు. ఓం గణేశాయ నమః. హర మహాదేవ్. శంభో శంకర. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం జస్ట్ 950 meters ఉంది. అక్కడికి వెళ్తే కానీ దిగుతున్నామా లేదా? చంద్ర అయితే అవుద్దానో దిగొద్దు అన్నాడు. బయటకి వెళ్ళి చూద్దాం, ఓకేనా? అట్రాక్టివ్ అనిపిస్తే లోపలికి వెళ్దాం అనిపిస్తే, లేదంటే వెళ్దామా బాగా. సరే, మనం ఆడ వెళ్ళి మెడిటేట్ చేయం కాబట్టి టైం వేస్ట్ ఎందుకు, కొట్టేద్దామా మళ్ళీ. పాండి కోసం ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఎట్లా వస్తుంది? మరి మ్యాప్ పెట్టుకుంటే అవుతుంది కదా, తెలుసు. పెడుతున్నాం. మేమైతే గిరి ప్రదక్షిణం కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం చేయకుండా గమ్మున మార్నింగ్ దర్శనం చేసుకున్నాము. ఆరోవిలో ముందు వస్తుంది, దాని తర్వాత మనకు పుడుచేరి వస్తుంది. చూద్దాం. బేర్ ఫీట్ 14 kilometers తిరగడం అంటే చాలా కష్టం. మనం జస్ట్ హోటల్ నుంచి ఆడికి వెళ్ళడంలోనే మనము అనిపించింది నాకైతే కాలు అది గుచ్చుకుంటున్నాయి ఇవన్నీ అని. మనం నైట్ ఆ ఫ్లైఓవర్ వీకెండ్ చూసినప్పుడు ఆ వ్యూ వేరే ఉండే టెంపుల్ది. బట్ అరుణాచలం అనగానే మీకు అందరికీ వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడు. నాకేమనిపించింది అంటే ఇప్పుడు వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళలేమని అనిపించింది. క్రౌడ్ మాత్రం డీసెంట్ ఉంది. నైట్ మనం చూస్తుంటే మనకు అనిపించలేదేమో కానీ టెంపుల్ లోపల ప్లేస్ మొత్తం మీద కోర్ట్యార్డ్ లెక్క కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన పైన అంతంత హెవీ రాక్స్ని ఇట్లా చేసారు. మనం బయట అయితే సరే అది లైట్ అనుకో, టెంపుల్ లోపల ఎంత హెవీ రాక్స్ ఉన్నాయి అసలు. 2-3 రాక్స్ ఉన్నాయి జస్ట్ డయాగ్నల్ గా ఇట్లా పెట్టినాం అంతే. నా కోసం 2 highlights ఏముండే అంటే నార్నియాలో కొంతమంది హాఫ్ యానిమల్ హాఫ్ హ్యూమన్ ఉంటారు. హార్సెస్ ఉంటాయి, బఫలోస్ ఉంటాయి, అట్లా స్టాచ్యూస్ ఉంటాయి కదా, స్కల్ప్చర్స్. వాటిలో ఉండే హాఫ్ యానిమల్ హాఫ్ హ్యూమన్. మేబీ ఎక్కడొక్క చోట వాళ్ళు చూసిరు కాబట్టి కదా అట్లా వచ్చింది. లేకపోతే నార్నియా వాళ్ళు మన దగ్గర చూసి ఆడ సినిమా తీసారేమో. అదొకటి. ఇంకోటి తెచ్చే దేవుడిని గుడి బయట, గోపురం బయట గణాస్ది అది ఉండే చూడు, స్టాచ్యూస్ ఉండే. దట్ వాస్ బ్యూటిఫుల్. ఏదో లైవ్ స్టాచ్యూని చూస్తున్నట్టుండే, బ్లాక్ స్టోన్లో ఎగ్దాం డిట్టో కాపీ. ఆరోవిల్లో స్టే తీసుకొని ఒక 1 hour ఆడ రిలాక్స్ అయ్యి వెళ్ళి సాయంత్రం దాకా బీచ్లన్నీ తిరిగేసి మళ్ళీ వచ్చి ఇండియా స్టే చేసుకొని మార్నింగ్ బయలుదేరడం. లేకపోతే ఆరోవిల్లో ఒక రౌండ్ కొట్టేసి ఆన్ ద వేలోనే వస్తుంది అది. రేపు మార్నింగ్ మనం బయలుదేరినప్పుడు ఒక ఇష్యూ ఏంటంటే మనం లెట్సే 4-5 కల్లా బయలుదేరుతాం. వచ్చేటప్పుడు లెట్సే లైట్ ఉండదు ఆ రేంజ్లో. మనం ఆరోవిల్లో వచ్చేపాటికి ఆ లైట్
ఆ రేంజ్ లో లైట్ ఉండదు. ఇవాళ యూటిలైజ్ చేసుకోవాలి. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే. ఈ బ్లాగ్ చేసి పోలీసులు పట్టుకోవాలి. ఇక్కడ దావా అని ఉంది, ఏం చేయాలి? లాభానా చూద్దాం. అరే కాలేజీ బాగానే ఆగినాయి కదా, కార్లు కూడా ఆగి ఉన్నాయి. ఫైనలీ లంచ్ స్పాట్ దొరికిందనమాట. ముందు వెళ్ళి తినేసి దాని తర్వాత మేబీ లైక్ రిమైనింగ్ 22 కిలోమీటర్స్ ఉన్నాయి, కొట్టి వాడేద్దాం, ఇచ్చి వాడేస్తాం గట్టిగా. ఫైనలీ అన్న పొద్దున 2:15కి బయలుదేరినాం, అంటే 2:15 అవుతుంది. మంచి టైంకి వచ్చేసినామంట. అలాగే గోవా లెక్కనే అనిపిస్తుంది మొత్తం స్పేస్. అమ్మాయిలు బైక్ నడిపిస్తుంటే మంచిగా అనిపిస్తుంది, కార్ నడిపించిన. మాత్రి మందిర్ అదే కదా, మాత్రి మందిర్. సో హ్యాపెనింగ్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మంచి కెఫేస్, బార్స్. ఇక్కడ కూడా మందు రేట్లు తక్కువ ఉంటాయి నాకు అనిపిస్తుంది. మందు దొరకకపోతే ఇంతమంది రాదు. నువ్వు ఎక్కువ మంది ముఖాల మీద చూడు, కార్పొరేట్ స్లేవ్సే కనిపిస్తుంది. అక్కడ అయిపోయి దాదాజీ రా. సో ఫైనలీ మేమైతే ఫ్రెంచ్ కాలనీలో తిరుగుతున్నాం అనుకుంటా. పక్కనే బీచ్ కూడా ఉంది. సో యా, ద ఐడియా ఇస్ దట్ వీ ఎక్స్ప్లోర్ ఫ్రెంచ్ కాలనీ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ చూపిస్తా. ఇట్స్ యాక్చువల్లీ అండ్ ఫ్రెంచ్ పీపుల్ కాలనీ, ఇటాలియన్ పీపుల్ కాలనీ, ఫ్రెంచ్ కాలనీ. ఇక్కడ తిరుగుతుంటే కానీ ఏదో ఫ్యాషనబుల్ ప్లేస్లో తిరుగుతున్నట్టు ప్రతి వాడు చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నాం. మావాడు చూడండి, స్వాగ్ అసలు. సో యా, వీల్ ఎక్స్ప్లోర్ ద కాలనీ అండ్ వీ విల్ షేర్ సమ్ డీసెంట్ పిక్చర్స్. I think it's a great place. Stay tuned. సో ఫైనల్గా మాదైతే రాకీ బీచ్ అయిపోయింది అనమాట. ఇక్కడ రాక్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని రాకీ బీచ్ అంటారంట. ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి. సో యా, మేబీ వన్ మోర్ బీచ్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఆర్ మేబీ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనీ అండ్ మేబీ లీవ్ ఫ్రమ్ ఇట్. లెట్స్ సీ వాట్ వీ డూ. అండ్ ఐల్ బి షేరింగ్ సమ్ ఎక్సైటింగ్ ఫుటేజ్ విత్ యూ. గ్రేట్ ఇమేజెస్ అనమాట, సమ్ వీడియోస్, ఫుటేజెస్. సో యా, ఇదర్. సో ఫైనలీ మేమైతే ఫ్రెంచ్ కాలనీలో తిరుగుతున్నాము, ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్రెంచ్ కాలనీ బేసిక్లీ ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. పీపుల్ ఫ్రమ్ ఫ్రాన్స్ యూస్ టు లైక్ లివ్ హియర్, దే హ్యావ్ సెటిల్డ్ హియర్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ఫ్రెంచ్ కాలనీ. అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ సీరియస్లీ బ్యూటిఫుల్. అండ్ ఓవరాల్ లైక్ ప్రతి బిల్డింగ్, ప్రతి ప్లేస్ కూడా ఐ థింక్ దే హ్యావ్ పెయింటెడ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే టు యాక్చువల్లీ గ్రాస్ప్ అటెన్షన్. మండపమా ఇంత బ్యూటిఫుల్గా? మండపం సెంటర్ వెళ్ళొచ్చా లోపలికి? అంతే, పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా మనం రాకీ బీచ్ వెళ్ళిపోయినాం. రాకీ బీచ్ అయిపోయింది మనకి. బట్ ఆ నేమింగ్ చూసినావా నువ్వు ఎంత అంటే క్రేజీ ఉందో? దాని మీద రాక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని రాకీ బీచ్ అంటారు అంతే. అదేనాడు కదా పేరు, దాన్ని రాకీ బీచ్ అంటే. బ్రో మేము ఆల్రెడీ పాండీ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. అది అవునవును కాదు, అది ఏమంటారు, వైన్ షాప్ పేరు ఎక్కడ అన్నారు? సరే బ్రో, కొట్టేసినాం. గూగుల్ తల్లి జిందాబాద్, వచ్చేస్తున్నాం. రైట్ బాగుంది, ఇంత బాగా. ఏంటి అందరు ఇక్కడ? We are going to see the next beach of the day and it is called the Serenity Beach. చూద్దాం సెరెనిటీ బీచ్ ఎంత సెరీన్గా ఉందో చూడాలి. ఆడ రాక్స్ ఉండే కాబట్టి దాన్ని రాకీ బీచ్ అన్నారు. ఇక్కడ సెరెనిటీ ఉంది అని అనుకుంటున్నాను నేనైతే, అందుకే సెరెనిటీ బీచ్ అంటున్నాను.
సో గైస్ ఫైనలీ మాకు సెరెనిటీ బీచ్ కూడా విజిట్ అయిపోయింది అనమాట. అండ్ ఐ థింక్ దిస్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. మనం స్ట్రైట్ వెళ్ళాలి, ఇటే కదా ఇక్కడ Right, ఇక్కడే right తీసుకోవాలి, తీసుకోవాలి. right తీసుకోవాలి. సో ఇక ఏమైనా ఉంది అంటే ఫర్ టుడే ఐ థింక్ డే 2 విల్ బి క్లోజ్ వేర్ విల్ బి హెడింగ్ బ్యాక్ టు అవర్ హోటల్, ద లొకేషన్ దట్ వీ హావ్ బుక్. యా, హోటల్కి వెళ్ళి రిలాక్స్ చేసి ఐ థింక్ టుమారో డే 3లో కూడా కొంచెం అన్సర్టనిటీ ఉందన్నమాట. మేము ఒక స్పాట్ బుక్ అంటే వీ హ్యావ్ థాట్ అబౌట్ అ స్పాట్, ఒక టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయినాము. వెళ్తున్నామా లేదా అనేది ఐ థింక్ విల్ బి డిపెండెంట్ అపాన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మా దగ్గర ఎంత టైం ఉంది, ఏ టైం స్టార్ట్ అవుతున్నాం అండ్ ఆల్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఆల్ ద ఫుటేజ్ దట్ ఐవ్ షేర్డ్ అబౌట్ ఫ్రెంచ్ కాలనీ, రాక్ బీచ్, సెరెనిటీ బీచ్. అది కాకుండా అరుణాచలంది కూడా చాలా ఫుటేజ్ నేను షేర్ చేసి ఉంటాను. డే 3 ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ అమేజింగ్. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. కీప్ సపోర్టింగ్. అండ్